కొండా సురేఖ, అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకులపై చేసిన హాట్ కామెంట్స్ రగడ ఇంకా చల్లారలేదు. నాగ చైతన్య, సమంత విడాకులకు మాజీ మంత్రి కేటీఆరే అని కొండా సురేఖ చెప్పుకొచ్చారు. ఎన్ కన్వెన్షన్ హాల్ను కాపాడుకోవాలంటే సమంతను తన దగ్గరికి పంపించాలంటూ కేటీఆర్ కండిషన్ పెట్టారని, అది నచ్చని సమంత నాగ చైతన్యకు విడాకులు ఇచ్చారని చెప్పి కొండా సురేఖ సంచలన కామెంట్స్ చేశారు. ఆమె అక్కడితో ఆగకుండా తన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతూనే మరోవైపు సమర్థించుకున్నారు. వాళ్ళ విడాకులపై నేను చేసిన వ్యాఖ్యలు తప్పే కావచ్చు, మరి విడాకులకు కారణం ఏంటో ఎందుకు బయటకు చెప్పలేదు? నాగార్జున ఫ్యామిలీ నుంచి కానీ సమంత నుంచి ఎవరు రీజన్ ఏంటో చెప్పలేదు. తమకు ఇండస్ట్రీ నుంచి ఇంటర్నల్ గా వచ్చిన సమాచారాన్ని నేను చెప్పాను. ఆ మాటలు కూడా నేను కోపంలో అన్నాను. నేను వాస్తవాలే మాట్లాడతా, లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఇంకొకటి మాట్లాడడం నాకు రాదంటూ ఆమె కామెంట్స్ చేశారు. అయితే అక్కినేని ఫ్యామిలీపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వివాదంపై సినీ, రాజకీయ ప్రముఖులు రియాక్ట్ అవుతున్నారు. సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా అక్కినేని ఫ్యామిలీకి అండగా నిలిచిందే. చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాజమౌళి వంటి సినీ ప్రముఖులు నాగ చైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. నాగార్జున తాజాగా మాట్లాడుతూ నా కుటుంబాన్ని కాపాడుకునే విషయంలో తాను బలమైన వ్యక్తినేనని చెప్పుకొచ్చారు. నా కుటుంబానికి అండగా నిలుస్తూ నేను సింహాన్ని అవుతానంటూ ఆయన తెలిపారు. క్లిష్ట సమయంలో తెలుగు సినీ పరిశ్రమ మొత్తం అండగా నిలిచింది. ఇదంతా మా నాన్న అక్కినేని నాగేశ్వరరావు గారి ఆశీర్వాదంగా భావిస్తున్నానని నాగార్జున పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ నాగార్జున పిటిషన్ దాఖలు చేయగా నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో నాగార్జున కుటుంబ రాహుల్ గాంధీ జోక్యం కోరింది. ప్రియాంక గాంధీ నేరుగా అమలతో మాట్లాడారు. సురేఖపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని సమాచారం. ఫలితంగా సురేఖను తప్పించకుండా తనంతట తానే రాజీనామా చేయాల్సిందిగా సూచించాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించినట్లు ప్రచారం సాగుతుంది. సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని టీపీసీసీ నేతలు హైకమాండ్ కు వివరించిన పార్టీ నాయకత్వం మంత్రి సురేఖపై చర్యలు తీసుకోవాలని నిర్దేశించినట్లు చెబుతున్నారు. దీంతో సురేఖతో మంత్రి పదవికి రాజీనామా చేయించేలా పార్టీ ముఖ్యులు బాధ్యతలు అప్పగించారని ముఖ్య నేతల్లో చర్చ సాగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.